అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ గత 12 రోజులుగా సమ్మెకి దిగిన నేపథ్యంలో ఈరోజు సీఎం పర్యటన నేపథ్యంలో కూడా ఒకసారిగా అటు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే జిల్లా అభివృద్ధికి సంబంధించి అఖిలపక్ష నేతలు ఆందోళన దిగడం జరిగింది. అయితే సీఎం పర్యటన నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఆందోళన దిగడంతో అటు పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు కూడా అదే దిశగా సీఎం పర్యటన అడ్డుకుంటారన్నటువంటి భావనతో ఇప్పటికే ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలతో పోలీసులు చర్చలు జరిపారో, అయితే ఈ నేపథ్యంలో మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ రిప్రజెంటేషన్ను తనకు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని కూడా అటు అంగన్వాడీ కార్యకర్తలు చెప్పిన ప్రస్తుతం మనం చూడొచ్చు. అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా ఈ ప్రాంతంలో గుమిగూడిన పరిస్థితి. అయితే మరోవైపు పోలీసులు కూడా గేటు బయట కాపు కాస్తున్న పరిస్థితి, ఎవరిని కూడా బయటికి పంపించకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు అంగన్వాడీకి సంబంధించినటువంటి యూనియన్ నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పోలీసులతో చర్చలు ఏం జరిగాయి ఏంటన్నటువంటి విషయం పైన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, ఎలాంటి చర్చలు జరిగాయి, ఏంటి విషయం? అన్న, మేము ఇప్పటికీ 12 రోజులు అయింది. 12 రోజులైనా ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు. మేము శాంతియుతంగానే చేస్తున్నాము. మా సమస్యలు తీరాలి అనేసి మేము కూర్చున్నామే తప్ప మేమేమి దౌర్జన్యానికి కూర్చోలేదు. దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని ఇళ్ళ దగ్గరికి వచ్చి అరెస్టులు చేస్తున్నారు, ఇళ్లలోనే కూర్చోబెడుతున్నారు, స్టేషన్లలో కూర్చోబెడుతున్నారు, మా నాయకులను అందరినీ తీసుకెళ్ళిపోయినారు. మేము శాంతియుతంగా చేస్తున్నాము. మా సమస్యలు తీరడానికి, మా సమస్యలను సాధించుకోవడానికి కూర్చున్నామే తప్ప మాకు 26,000 వేతనం ఇవ్వమని, కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాలి కదా సీఎం గారు. మాట నిలబెట్టుకోమని అడుగుతున్నాము. 1000 రూపాయలు అదనంగా ఇస్తామని మీరు మాట తప్పినారు. ఆ మాట నిలబెట్టుకోండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ ఇవ్వమని అడిగినాము. ఆ గ్రాడ్యుటీ ఇవ్వండి. మాకు ఈ యాప్లు ఎక్కువైపోయినాయి. యాప్లన్నీ రద్దు చేయండి. మీ 3 ప్రధానమైన డిమాండ్లు, ఈ 3 డిమాండ్ల మీద మేము కూర్చున్నాము. ఈ డిమాండ్లను మీరు సరిచేసినంత వరకు మేము సమ్మెను కొనసాగిస్తాము. అంటే ఇప్పటికే మీరు పోలీసులు చర్చలు జరిపారు, మీతో ఎలాంటి చర్చలు జరిపారు, అసలు ఏం చెప్పారు పోలీసులు? పోలీసులు మా దగ్గరికి ఇప్పుడు వచ్చినారు. వచ్చి మీరు అందరూ ఇక్కడ శాంతియుతంగానే చేస్తూ ఉన్నారు, మీరు ఇద్దరు రండి, మీరు సీఎం సార్తో మాట్లాడిస్తాము, సీఎం సార్ దగ్గరికి తీసుకెళ్తాము, మీరు మెమరాండం రాసుకొని తీసుకొని రండి అంటున్నారు. మేము 10 మంది వస్తాము అంటే 10 మంది కూడా వద్దంట, లేకపోతే లోపల వేస్తామంటున్నారు. మీరు చెప్పండి, ఎలా చూడొచ్చు? అసలు ఒక రకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అరెస్టుల పర్వాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈరోజు శాంతియుతంగానే ఇక్కడ చేయడం జరుగుతుంది. అయినా కూడా పోలీస్ సారాలు వచ్చేసి మీరిద్దరే రండి, మీ సమస్యలు రాసుకోండి అని అంటున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మేము ఒక 4-5 మంది పోయి సార్ మా సమస్యలు కూడా వినవించుకుంటాం, మా సమస్యలు మా బాధ మేము సార్కు చెప్పుకోవాలని అనుకుంటున్నాం సార్. అంటే ఒక రకంగా నేతలను అరెస్ట్ చేయాలి, ఏదైతే మహిళా నేతలు కావచ్చు, కార్మిక నేతలను అరెస్ట్ చేయడం అంటే సీఎం పర్యటన నేపథ్యంలో ఒక్కసారిగా హౌస్ అరెస్ట్ చేయడం, ఇలాంటి పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు? ఇది కరెక్ట్ కాదు సార్. చాలా అన్యాయము, చాలా దుర్మార్గమైన పరిస్థితి. మేము చేస్తున్నాం 12వ రోజు ఈరోజు సమ్మె చేస్తున్నాం. కానీ ఈరోజు మా సమస్య ఈ 3 డిమాండ్లు కూడా మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచాలని, గ్రాడ్యుటీ ఇవ్వాలని మేము అడుగుతున్నాం సార్. ఈ న్యాయమైన డిమాండ్లే, ధరలకు అనుగుణంగా కూడా మేము అడుగుతున్నాం. కానీ ఈరోజు సార్ మామూలు అర్థం చేసుకొని మా డిమాండ్స్ కూడా ఖచ్చితంగా తీరుస్తారని అనుకుంటున్నాను సార్. మీరు చెప్పండి, ఒక రకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు మీ దగ్గరికి రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పోలీసులు వచ్చి మీరు లెటర్ రాసి ఇవ్వండి, మీ సమ్మె మీ అన్నీ మేము సార్ కాడికి తీసుకుపోతాము అన్నారు. లెటర్ రాసిస్తాము, కానీ చిత్తు పేపర్ల కాడ పడేస్తే అదే పోలీసులు మాకు తొడుకొని పోయి సార్తో మాకు చెప్పియచ్చు కదా, సార్తో మాకు సార్ ఇట్లా అంగన్వాడీ వాళ్ళు వచ్చినారు, ఇట్లా వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటారని సీఎం సార్తోనే మనకు పలకరి దగ్గరకు పోనీయచ్చు కదా. వీళ్ళు లెటర్ రాసుకో మేము ఇవ్వాలంట, వాళ్ళకి ఇస్తే వాళ్ళు చిత్తు పేపర్లు పడేస్తారో సార్కు చేరుతారో. మా బాధలు ఎట్ట తెలుస్తాయి? మేమేమన్నా దొంగలమా? ఏమన్నా సానుకూలంగా మేము చేస్తున్నాము. అదే సార్ మీకు కూడా పిల్లలు వాళ్ళు అంతా ఉంటారు కదా. మేము 26,000 ఇవ్వని మేము డబ్బులు అడిగితే అది ఇంతవరకు 12 రోజులు అవుతుంది. ఇంతవరకు కనీసం జగన్ సారు ఏమి ఆ చీరలు ఎందుకయ్యా మాకు, ఆ సెల్లు ఎందుకయ్యా మాకు, ఆ చీరలు సెల్లులు కొనిచ్చినామని ఇన్ని కోట్ల కొద్ది పెట్టారు డబ్బులు. అదే మాకు చూడ మాకు ఎంత జీతం 26,000 అడుగుతున్నాం.
మీరు చెప్పిన ప్రకారమే తెలంగాణ కన్నా మీకు 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అదే అడుగుతున్నాం మేము. అంత తప్ప మేము ఆశగా అడగలేదు. ఇప్పుడు మాకు సీఎం పోలీసు వాళ్ళు సార్ ఎస్ఐ సార్ వాళ్ళు మాకు ఒక 5 మందిని కానీ 10 మందిని తొడుకొని పోయి జగన్ సార్తో మాకు పలకరిస్తే మాకు మేలుగా ఉంటుంది. ఈ లెటర్ ఇస్తే ఎక్కడ పడేస్తారో ఏమో మా బాధ చెప్పుకునేదానికి కూడా మాకు బాగుంటుందనని అవకాశం ఉంటుందనని మేము కోరుకుంటున్నాం. మరో మహిళా నేత ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే అమ్మ చెప్పండి, ఎలా చూడొచ్చు అసలు పోలీసులు ఈ విధంగా బెదిరింపు ధోరణి అవలంబించడం ఎలా చూడొచ్చు అంటారు? పోలీసులు ఈ విధంగా అరాచకం చేయడం మంచిది కాదు. ఈ ఉద్యోగాలు పేద ప్రజలకే ఎన్నుకున్నారు. పేద ప్రజలకే ఈ ఉద్యోగాలు ఇచ్చినారు. ఈ రోజు పేద ప్రజలు ఆ రోజుట్లో ఎంచుకున్న రోజు అన్ని రేట్లంతా తక్కువే ఉన్నాయి. ఈ రోజు విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఈ పేద ప్రజలు కడుపులు నింపుకోవడానికి రోడ్లు ఎక్కితే ఈ విధంగా అరాచకం చేశాను. జగన్మోహన్ రెడ్డి సార్ గారు బర్త్డే రోజన్నా మాకు తీపి కబురు చెప్తారనుకున్నాము, కానీ చెప్పలే. ఇప్పటికి కూడా మేము శాంతియుతంగానే చేస్తాము. కానీ ఇప్పుడు క్రిస్టమస్ సందర్భంగా మాకు తీపి కబురు చెప్పాలని జగన్ సార్ గారిని వేడుకుంటున్నాము. పోలీసులు మమ్మల్ని మేము ఎక్కడికక్కడ మమ్మల్ని నిర్బంధిస్తున్నారు, మా నాయకులను నిర్బంధించినారు. మాకు కూడా రాత్రి నుంచి ఫోన్లు దండిగా వచ్చినాయి పోలీసుల వల్ల. మేమేం దొంగతనాలు చేయడంలే. మా న్యాయమైన డిమాండ్లు మేము 3 డిమాండ్లు మాత్రమే కోరుకుంటున్నాము. పనికి తగ్గ వేతనం ఇవ్వమంటున్నాము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వమంటున్నాము. మాకు ఇవన్నీ నెరవేర్చాలని జగన్ సార్ని మేము వేడుకుంటున్నాం. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే అంగన్వాడీ వర్కర్లు ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టడం, అదేవిధంగా నేతలను అరెస్ట్ చేయడం వంటి పర్వాలు కొనసాగుతున్నాయి. వీటిని ఖచ్చితంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చర్చల పేరిట తమను ఒక 2 మాత్రమే అనుమతిస్తామని మరోసారి మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ రిప్రజెంటేషన్ మాకు ఇస్తే మేము సీఎంకు చేరవేస్తాం, ఆయన పూర్తి స్థాయిలో హామీ మీకు ఇస్తారు, హామీ లభించే విధంగా అటు దృష్టి సారిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మరోవైపు కొందరు నేతలను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని కూడా ఇక్కడ ఒక రకంగా బెదిరించే ధోరణిని పోలీసులు అవలంబిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ బెదిరింపు ధోరణిని అవలంబించడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సర్కారు దిగి వచ్చే వరకు సమ్మెని విరమించబోయే ప్రసక్తి లేనటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.